దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయ కాలమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. స్తోత్రాలు. ప్రభువు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మా కొరకు కూడా, మా సంఘం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈరోజు ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీయులు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. కొన్ని వచనాల్లో రాసి ఉంటుంది ఒక మాట. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి అని అంటున్నాను. అంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కూడా ఆనందం లేదు, సంతోషం లేదు. కానీ ఆనందం కావాలి, ఆ సంతోషం కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తే ఆనందాన్ని ప్రభు ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. మనం గమనించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో మన పరిస్థితుల మధ్యలో ప్రభు మనకు ఆనందం ఇవ్వాలంటే మొదటగా కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతున్నప్పుడు ఆ సమస్యల్లో నుంచి కూడా నువ్వు ఆనందంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము సంతోషంగా ఉన్నప్పుడేమో దేవుణ్ణి ఆనందిస్తాము. కొన్నిసార్లు అయితే బాధల్లో ఉన్నప్పుడు మనము దుఃఖిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మనము దేవుని సంతోషంగా ఉండాలి, మన బాధల్లో కూడా సంతోషంగా ఉండాలి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని. ఆ ప్రియమైన దేవుని బిడ్డ, శ్రమలను, శోధనలను చూసి కృంగిపోవద్దు. నువ్వు ఎప్పుడూ దేవుడి యందు ఆనందపడితే ఆయన నీకు ఎప్పుడు కూడా ఆనందాన్ని కలుగజేస్తాడని నిశ్చయంగా ప్రభు తెలియజేస్తున్నాడు. కొన్నిసార్లు మనుషుల యందు మనం ఆనందపడతాం. రెండో విషయం చెప్తున్నాను, మనుషుల యందు మనం ఆనందపడకుండా దేవుని యందు మనం ఆనందపడాలి. ఒకటి, ఎల్లప్పుడూ మనం ఆనందపడాలి. రెండోది ఏంటంటే దేవుని యందు మనం ఆనందపడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులో మనకి ఎంతగానో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తారండి. ఆయన మనకు దుఃఖాన్ని ఇచ్చే దేవుడు కాదు. ఆయన మనల్ని అవమానపరిచే దేవుడు కాదు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఈరోజున నీవు సెల్ ఫోన్ బట్టి, లేకపోతే టీవీని బట్టి, బంగారం, వెండి వస్తువులను బట్టి ఆనందపడుతున్నావేమో. అది కాదు నీకు శాశ్వతమైన ఆనందం. దేవుడిచ్చే ఆనందమే నీకు శాశ్వతమైన ఆనందం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీని ప్రభు ముట్టినప్పుడు ఆమె ఎంతగానో ఆనందపడింది, సంతోషించింది, ప్రభుని మహిమపరిచింది. జీవం కలిగిన దేవుడు ఆయన స్వస్థత కార్యాలు చేస్తాడని సంతోషించింది. ఆమెని దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు. గతంలో ఆమె సంతోషంగా, ఆనందంగా లేదు. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో ఆమెకు దేవుడు సంపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు దేవుడి దగ్గరికి రాగలిగితే, దేవుడి దగ్గరికి నువ్వు కనుక ఆయన నిజమైన దేవుడు నమ్మగలిగితే నీకు ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని తొలగిస్తాడు. నీ బిడ్డల మీద ఉన్న శాపాన్ని తొలగిస్తాడు. ఎటువంటి కష్టమైన పరిస్థితుల మధ్యలో నీవున్నా నా ప్రభువు నిన్ను వాటి నుంచి విడుదల చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మేము ఎప్పుడూ సంతోషంగా ఉండే కృపను దయచేయండి. కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు మాకు వచ్చినప్పుడు మేము భయపడకుండా ధైర్యంగా ఉండే కృపను దయచేయండి. అలానే ప్రభా, నీ యందు మాత్రమే మేము ఆనందపడేటట్టు సహాయం చేయండి. మనుషుల యందు ఆనందపడకూడదు, కానీ నీ యందు మేము ఆనందపడే కృపను మాకు దయచేయండి. ఈ ఉదయకాలమున ఈ ఫోన్లో ఎవరైతే వాక్యం వింటున్నారో, ప్రార్థన ఎగుబోయిస్తున్నారో వారి కుటుంబాలను దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.